హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజకరమ్మాయి మాధవీరాజు వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే 1 అవర్ మేము బోట్ రైడ్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఫస్ట్ ఇది మేము విభూతి ఫాల్లో బాగా తడిచిన తర్వాత ఫ్రెష్ అప్ అవ్వడానికి ఈ ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. అక్కడ హౌస్ లాగా కనిపిస్తుంది కదా, సో ఫ్రెష్ అప్ అవ్వడానికి 10 రూపీస్ టు 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో అది హౌస్ అనమాట. హౌస్లోనే వాళ్ళు అంటే మనకి రూమ్స్లో ఏ విధంగా అయితే వాష్రూమ్స్ ఉంటాయో అదే విధంగా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు అది యూటిలైజ్ చేయించుకొని వాళ్ళు అమౌంట్ అనేది కలెక్ట్ చేస్తున్నారనమాట. బట్ ఈ ప్లేస్ మాత్రం చాలా సినిమాటిక్గా ఉంది, నాకైతే చాలా చాలా నచ్చేసింది. సో చూస్తుంటే మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. చాలా బాగుందన్నమాట. అసలు ఎంత ప్లెజెంట్గా ఉంది, ఎంత బాగుంది. చుట్టూ చెట్లు 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 అండ్ వాటర్ కూడా ఆ విభూతి వాటర్ ఫాల్ యొక్క ఫాల్ సన్నగా అట్లా స్ప్రెడ్ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఏదో కుంకుమ జ్యూస్ అంట, కుంకుమతో తయారు చేస్తారంట. సో ట్రై చేద్దాం కదా అని ట్రై చేశాను. చాలా స్పైసీగా ఉంది. ఏదో కుంకుమ ఫ్లేవర్ అయితే అలా వస్తుంది, కానీ అసలు ఏం ఫ్లేవర్ అయితే అర్థం కావట్లేదు. దేంతో చేస్తారని అడిగాము, వాళ్ళ లాంగ్వేజ్ నాకు అర్థం కాల. సో నేను చెప్పేది వాళ్ళకి అర్థం కాల. ఫైనలీ జ్యూస్ అయితే కానిచ్చేసి ఇంకా ఇక్కడి నుంచి ఇంకా 1 అవర్ బీచ్కి అయితే మేము స్టార్ట్ అవ్వాలన్నమాట. బీచ్ కాదు, లేక్, 1 అవర్ లేక్. లైక్ ఎలా ఉందంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో వాక్ ఎలా ఉంటుంది, లైక్ సేమ్ అలాగే ఉండిందనమాట. సో మాకు ఆప్షన్ ఇచ్చారనమాట, మీకు ఏది కావాలంటే అది తీసుకెళ్తాము అని చెప్పి. సో మా ట్రావెల్ గైడ్ అసలు ఏదో కొంచెం డల్గా అనిపించి మాకేం పెద్దగా అనిపించలేదన్నమాట. సో ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్కి అయితే ఆగాము ఇక్కడ. చాలా అంటే చాలా మంచి ఫుడ్ అంటే ఎక్స్పీరియన్స్ చేసాము వెజ్లోనే. ఆల్మోస్ట్ 1.5 అవర్ తర్వాత ది బెస్ట్ ఫుడ్ అనేది మాకు దొరికిందనమాట. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో ఇంకా ఆఫ్టర్నూన్ ఒకేసారి లంచ్ తిందాం కదా అన్నట్టు వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. చాలా అంటే సూపర్గా ఉంది. ప్లేట్లు అయితే చూస్తే ఎంటీ అయిపోయాయి కదా. సో అలా ఇంకా ఇది జ్యూస్ కార్నర్ అనమాట. ఫ్రెష్ జ్యూస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మేము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాకు అన్నిసార్లు ఫుడ్ ఇక్కడే ప్రొవైడ్ చేశారు. సో మంచిగా ఉందన్నమాట ఫుడ్ అయితే మాత్రం. సో ఫైనలీ ఫుడ్ అనేది తినేసాము. ఫైనలీ రీచ్ టు 1 అవర్ లెక్క అనమాట. సో ఇక్కడి నుంచి అరే ఏం చూపిస్తారో ఏంటో అని చెప్పేసి అనుకున్నాము. అండ్ ఈ బోట్స్ చూస్తే కనుక ఎలా ఉన్నాయంటే ఖుషి మూవీలో విజయ్ దేవరకొండ అండ్ మన సమంత వెళ్తారు కదా, సో అలాగే ఉన్నాయి. చాలా పెద్దగా ఉన్నాయి. నేను అనుకున్న ఈ బోట్స్లో కొంచెం బెస్ట్ బోట్ చూస్ చేసుకోవాలి అని చెప్పేసి. సో గ్రీన్ మ్యాట్స్ తోటి మంచిగా ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేస్తున్నారనమాట. సో వెళ్తూ చూస్తూ ఉంటే ఒక మంచి బోట్ అయితే కనిపించింది అనమాట. అంటే మనకు కొంచెం ప్లెజెంట్గా అనిపించాలి కదా, మంచిగా ఉండాలి కదా చూడ్డానికి, అలా అని చెప్పేసి. సో ఇంకా అరే మనకి బోట్లో ఛాన్స్ మళ్ళీ దొరకదో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి అని చెప్పి నేనైతే ఫస్టే బోట్ ఎక్కేసి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. లైటింగ్ ఎందుకో డల్ అయిపోతూ వచ్చిందనమాట. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఒక 1-2 ఆ టైం అయింది. అయినా కూడా ఎందుకో చాలా సన్ అనేది దాంకున్నట్టు అనిపించింది అనమాట. ఇంకా ఫైనలీ బోట్ అయితే మేము ఎక్కేసాం అండ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. సో ఏ బోటా అని చెప్పి చూస్ చేసుకున్నాం. ఫైనలీ ఈ బోట్ బెటర్గా అనిపించింది రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే. సో ఇంకా నా ఫొటోస్ అండ్ వీడియోస్ స్టిల్స్ అయితే అయిపోయాయి. సో ఒకే బోట్లో అందరినీ ఎక్కిస్తారనమాట. ఇంతకు ముందు వచ్చేసి జనరల్గా వేరే వేరే బోట్స్లో అంటే డిఫరెంట్ క్రౌడ్ని బేస్ చేసుకొని పంపిస్తుండినారు. నాకైతే ఈ బోట్ రైడ్ చాలా అంటే చాలా నచ్చింది. ఎవరైనా మీరు కనుక గోకర్ణకి వెళ్తే రైడ్ అస్సలు మిస్ అవ్వద్దు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో మొత్తం 1.5 అవర్ ఆల్మోస్ట్ తిప్పారు. నేను సైలెంట్గా బోట్ ఎక్కి కూర్చోవాలేమో కదలకుండా, ఎందుకంటే వాటర్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదా అని చెప్పేసి అనుకున్నా. సో ఆ బోట్ రైడ్ పర్సన్ చెప్పారు ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకోమని చెప్పేసి, లైక్ సాంగ్స్ అనేది ప్లే చేశారనమాట. సో అందరూ డ్యాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చాలా పీస్ఫుల్గా నడిచిందనమాట. సో నేను ఇంకా మొత్తం బోట్ని ఇలాగే తోసుకుంటూ వెళ్తారేమో ఈ పెద్ద స్టిక్ తోటి అనుకున్నా, కానీ లేదు, స్టార్ట్ అవ్వడానికి అలా చేశారు. సో ఇంకా ఇంజన్ స్టార్ట్ అయిన తర్వాత బోట్ ఎక్కడ ఆగలేదన్నమాట. చాలా అంటే చాలా మంచి రైడ్ అయితే ఎంజాయ్ చేసాము.
సో మేము ఆల్మోస్ట్ 800 పెట్టి రివర్ రాఫ్టింగ్కి వెళ్ళాము. రివర్ రాఫ్టింగ్ అస్సలు ఏం లేదనమాట. లైక్ ఊరికే జస్ట్ ఒక 3 to 5 minutes లోపల రైడ్. ఇంకా ఇదైతే మాత్రం ఆల్మోస్ట్ 1.5 hour 300 రూపీస్. చాలా వర్తీగా అనిపించింది అనమాట. మాకు నచ్చినంతసేపు తిప్పారు. ఇంకా అది ఎలా ఉందంటే మనం ఒక గల్లీకి వెళ్తే అందులో స్ట్రీట్స్ ఉంటాయి కదా, ఎన్ని స్ట్రీట్స్ ఉంటాయో అన్ని స్ట్రీట్స్ అలా ఉన్నాయన్నమాట. బెంగళూరు ఫారెస్ట్ లాగా ఉంది. దాని లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా స్ట్రీట్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. అందరూ ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ మిడిల్లో వచ్చేసి ఇంకా అక్కడక్కడ జ్యూసెస్ అని, స్నాక్స్ అని, ఇలా రైడ్ చేసే వాళ్ళకి బోర్ కొట్టకుండా అన్నీ అమ్ముతున్నారు. ఒక ప్లేస్ అయితే ఉండింది, ఇంకా వేరే లెవెల్ అనమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. కొబ్బరి చెట్లు అన్నీ ఇలా బెండ్ అయ్యాయి అనమాట, ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి, లైక్ ఒక నమస్కారం పోజ్లో అనమాట. సో ఇంకా సోనా పాప వచ్చేసి డ్యాన్స్ చేస్తుంది. ఇంకా ఫైనలీ నేనైతే ఇక్కడ కూర్చున్నా. నార్మల్గా షెల్టర్ లాగా వేస్తున్నాను అనమాట కూర్చున్న ప్లేస్లో. కానీ అక్కడ కూర్చుంటే ఏం థ్రిల్ ఉంటుంది, మనం అంటూ సపరేట్గా కూర్చొని ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఫైనలీ ఇక్కడికి వచ్చానమాట. చూస్తూ ఉన్నాం. అంటే లొకేషన్ అంతా ఇక్కడ నుంచి బాగా అనిపిస్తుందేమో అని చెప్పి ఎక్కడి నుంచి చూసినా లొకేషన్ అయితే సూపర్ ఉంది. సో అరే వద్దనుకోరేంటి, ఈ రైడ్ అంతా, ఈ ప్లేసెస్ అంతా మిస్ అయిపోయి ఉంటామే అని చాలా అనుకున్నాం అనమాట. సో ఈ బోట్లో మేము ఎంజాయ్ చేసాము, పిచ్చిగా ఎంజాయ్ చేసాము. పోయే వాళ్ళని కపుల్ షూట్స్, ఇంకా ఫోటో షూట్స్ అన్నీ జరుగుతుండినాయి అన్నమాట, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇలా. సో ఇంకా అందరినీ కమెంట్ చేసుకుంటూ అరుచుకుంటూ అసలు ఇంకా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఈ బోట్ రైడ్ అయితే అసలు ఇంకా మెమరీస్లో అట్లా స్టోర్ అయిపోయి ఉంటుంది అనమాట. సో మాకు కావాల్సిన ప్లేస్లో కూర్చున్నాము. అండ్ నేనైతే బోట్ రైడ్ చేస్తానని చెప్పి వెళ్ళాను అనమాట. అంటే మనం అన్నీ రైడ్ చేసేస్తాం కదా, సో ఎలా ఏంటి అని తెలుసుకోవాలి కదా అని చెప్పి. సో ఆ అంకుల్ కూడా ఓకే అని చెప్పేసి చెప్పారనమాట. మీ ఇష్టం, మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎలా అయినా ఫొటోస్ తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పే లోపల సరే అని చెప్పి ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అది వైబ్రేషన్కి ఇంకా వైబ్రేషన్ వద్దులే అని చెప్పి సైలెంట్గా కూర్చున్నాను అనమాట. మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుందామని చెప్పి. సో ఇలా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది, ఇంకా చాలా చాలా వీడియోస్ ఉన్నాయి. అవి సెర్చ్ చేసి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఎంత బాగుందంటే ఇంకా వేరే లెవెల్ అనమాట, ఆ రేంజ్లో ఉంది. సో ఫైనల్లీ ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసేసుకున్నాము. అండ్ వెళ్ళేసరికి ఇంకా ఎగ్జైటింగ్గా బాగుండింది. అండ్ ఈ బోట్ రైడ్ పర్సన్ కూడా మాకు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. సో అలా ఫొటోస్ తీసుకోండి, ఇలా ఫొటోస్ తీసుకోండి, ఆ స్టిల్ ఇవ్వండి, ఈ స్టిల్ ఇవ్వండి అని చెప్పి, వాటర్లో కాలు పెట్టి కూర్చోండి అలా అని చెప్పి డిఫరెంట్గా మంచిగా సజెస్ట్ చేశారనమాట. చాలా అంటే చాలా బోట్స్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ప్రతి రైడ్ ఎగ్జైటింగ్గా ఉన్నింది, చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో చూస్తున్నారు కదా లొకేషన్ ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. ఆల్మోస్ట్ ఒక్కొక్క బోట్లో 20 మెంబర్స్ని కూడా తీసుకెళ్తున్నారు, వాళ్ళ ట్రిప్ కెపాసిటీని బట్టి. అండ్ 1 or 2 పీపుల్స్ కూడా వెళ్తున్నారనమాట. సో ఇదన్నమాట అన్నవర్ బీచ్ రైడ్ ఇవాళ. సో మంచిగా బ్లూటూత్లో సాంగ్స్ పెట్టేశారు, మాకు నచ్చిన విధంగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో సరౌండింగ్లో ఉన్నవి మ్యాంగో ట్రీసా అని అడుగుతున్నాను, కాదు అని చెప్తున్నారనమాట. ఫైనలీ ఇవాళ వీడియో ఇది అనమాట. నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్, బై బాయ్.